అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్కి స్వాగతం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతియే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. కార్తీక పురాణం 25వ అధ్యాయం. కార్తీక మాసంలో 25వ రోజు చెయ్యవలసిన విధులు. 25వ రోజు బహుళ దశమి. ఈ రోజున దిక్పాలకులను పూజించాలి. పుల్లని పదార్థములు తినకూడదు. ఉపవాసం ఉండాలి. శక్తి కొలది బ్రాహ్మణులకు స్వయం పాకం దానం చెయ్యాలి. అఖండ కీర్తి సంపదలు సమకూరుతాయి. 25వ రోజు చెయ్యవలసిన పారాయణము. దుర్వాసుడు అంబరీషుని శపించుట. అంబరీష, పూర్వజన్మలో చేసిన కొద్ది పాపం వలన నీకు ఈ అనర్థం వచ్చినది. నీవు బాగా ఆలోచించి నీకు నచ్చిన విధంగా చెయ్యుము. ఇక మాకు సెలవు ఇప్పించవలసినది అని పండితులు అన్నారు. అందుకు అంబరీషుడు, ఓ పండితోత్తములారా, నా ఆలోచన కూడా విని వెళ్ళండి. ద్వాదశి నిష్టను విడుచుట కన్నా విప్రశాపమేమీ పెద్దది కాదు. జనపానము చేయుట వలన బ్రాహ్మణుని అవమానపరుచుట కూడా కాదు. ద్వాదశ నిష్టను భంగము కలుగదు. అప్పుడు దుర్వాసుడు నన్ను నిందించలేడు. నేను చేసిన పూర్వపుణ్య ఫలం నశించదు. కావున నీటిని త్రాగి ఆయన వచ్చే వరకు వేచి ఉందును అని వారి ఎదుటనే నీటిని త్రాగాడు. అంబరీషుడు నీటిని త్రాగిన మరుక్షణములోనే దుర్వాసుడు వచ్చాడు. వచ్చిన వెంటనే ఆ ముని దివ్య దృష్టితో విషయం తెలుసుకుని పట్టరాని కోపంతో ఆవేశంతో పళ్ళు పటపట కొరుకుతూ, ఓరి మదాంధ, నన్ను భోజనానికి రమ్మని నేను రాకుండా నీవు ఎందుకు భుజించావు? ఎంత నిర్లక్ష్యము! అతిథికి అన్నం పెట్టెదనని ఆశ చూపి పెట్టకుండా తాను తిన్నవాడు అశుద్ధం తిన్నవాడగును. మరుజన్మలో పురుగై పుట్టును. నీవు భోజనమునకు బదులు జలపానము చేసితివి. అది కూడా భోజనముతో సమానమైనది. నీవు అతిథిని విడిచి భుజించినావు కాన నీవు నమ్మక ద్రోహివి అగుదవే కాని హరిభక్తుడవు కాదు. శ్రీహరి బ్రాహ్మణులను అవమానించుట సహించడు. నన్ను అవమానించుట శ్రీహరిని అవమానించుటయే. నీ వంటి హరినిందాపరుడు మరి ఒకడు ఉండడు. నీవు మహాభక్తుడువని అతి గర్వముతో ఉన్నావు. ఆ గర్వముతోనే నన్ను భోజనానికి ఆహ్వానించి అవమానపరుచుటకే నీటిని త్రాగావు. అంబరీష, నీవు పవిత్ర రాజకుటుంబంలో పుట్టినావు. ఇప్పుడు నీ వంశం కలంకం అయినది అని కోపముతో నోటికి వచ్చినట్లు తిట్టాడు. అంబరీషుడు గడగడలాడుచు ముని చేతులు కోపమునకు జోడించి, మహానుభావ, నా అజ్ఞానముచే ఈ పొరపాటు చేసితిని. బ్రాహ్మణులకు శాంతియే ప్రధానము. మీరు తపోధనులు, దయాదాక్షిణ్యములు కలవారు కావున నన్ను కాపాడండి అని అతని పాదములపై పడి వేడుకున్నాడు. దయాశూన్యుడైన దుర్వాసుడు అంబరీషుని తలపై తన ఎడమ కాలితో తన్ని, దోషికి శాపము ఇవ్వకుండా ఉండకూడదు. నీవు వరుసగా మొదటి జన్మలో చేపగాను, తాబేలుగాను, వరాహంగాను, సింహముగాను, వామనుడుగాను, క్రూరుడైన బ్రాహ్మణుడిగాను, మూఢుడైన రాజుగాను, రాజ్యము లేనట్టి రాజుగాను, పాషాండ మతస్థునిగాను, పాపబుద్ధిగల దయలేని బ్రాహ్మణునిగాను పుట్టెదవుగాక అని ఆవేశంతో శపించాడు. ఇంకను కోపం తగ్గక మరలా శపించుటకు పూనుకొనుచుండగా శ్రీ మహావిష్ణువు బ్రాహ్మణ శాపం వృధా కాకూడదని తన భక్తునికి ఏ అపాయమో కలగకుండా అంబరీషుని హృదయములో ప్రవేశించి ఆ అవతారాలు తాను ఎత్తడానికి స్వీకరించాడు. మునివర్య, మీ శాపము అనుభవింతునని ప్రాధేయపడ్డాడు. అయినా దుర్వాసుడు ఇంకనూ కోపం పెంచుకొని శపించబోగా శ్రీమన్నారాయణుడు తన సుదర్శన చక్రమును అవతరింపచేశాడు. ఆ సుదర్శనము కోటి సూర్య ప్రభలతో అగ్ని జ్వాలలు గ్రక్కుచు దుర్వాసుని వైపు రాగా అంతటా దుర్వాసుడు ఆ చక్రం తనని మసిచెయ్యునని భావించి ప్రాణభయంతో బ్రతుకు జీవుడా అని పరుగెత్తసాగాడు. మహా తేజస్సుతో చక్రాయుధము దుర్వాసుని తరుముచుండగా దుర్వాసుడు తనను కాపాడమని భూలోకమున ఉన్న మహామునులను, దేవలోకంలోని దేవేంద్రుణ్ణి, బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మదేవుణ్ణి, కైలాసమునకు వెళ్ళి పరమేశ్వరుణ్ణి ఎంత ప్రార్థించిననో వారు సైతం చక్రాయుధం బారి నుండి దుర్వాసుని కాపాడలేకపోయారు. స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్య మందలి పంచవింశోధ్యాయము 25వ రోజు పారాయణం సమాప్తం. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు.